తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. వాసవి క్లబ్ భీమవరం ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నరసయగ్రహారంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళాశాల బాలికల వసతి గృహం నందు 67 మంది విద్యార్థులకు దుప్పట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ నందిపాటి రామకృష్ణ, ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పైడిమర్రి ఆనంద్ కుమార్, ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ ఓలేటి శ్రీనివాసగుప్తా, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్లు కనగర్ల విజయరామకృష్ణ, గూడూరు బాలమురళీకృష్ణ, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఐతా వెంకటకృష్ణారావు, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, సభ్యులు మున్నలూరి నాగేశ్వరరావు, ఈడపలపాటి రామసుధాకర్, కొత్త శ్రీరామచంద్రమూర్తి, అంత్యం శ్రీనివాసగుప్తా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి సహాయ సహకారాలు అందించిన దాతలకు క్లబ్ అధ్యక్షులు పూసరపు ఎన్వీవి సత్యనారాయణ గుప్తా, కార్యదర్శి రాచపూడి వెంకట శ్రీనివాస్, కోశాధికారి కొప్పరపు వీర వెంకట రవికుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. సంపాదించుకున్నది మనమే దాచుకోకుండా సమాజ సేవకి లేదా వేరే వాళ్ళకి ఉపయోగించాలనే సదుద్దేశంతో అది భారత పౌరులైన మీకు కూడా నేర్పించాలనే సత్సంకల్పంతో మన హాస్టల్కి విచ్చేసి మీకు ఇవ్వడమే కాదు, దీని ద్వారా మీరు కూడా ఏంటంటే భవిష్యత్తులో ఏదైనా మనం సంపాదించి వేరే వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ఆశయాన్ని మీలో రేకెత్తించడానికి మన హాస్టల్కి విచ్చేసి మీ అందరికీ కూడా అవి ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరికీ మా విద్యార్థులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజున మేము భీమవరంలో జరుపుకుంటున్నామండి. దానికి మేము సేవా కార్యక్రమంలో భాగంగా నర్సగ్రహంలో బాలికల వసతి గృహం ఉండండి, బీసీ బాలికల అందులో మేము దాతల సహాయ సహకారంతో మేము ఈరోజు దుప్పట్లు మ్యాక్సిమం 85 దుప్పట్ల వరకు కూడా వితరణ చేయడానికి మేము వాళ్ళ కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళని ఈరోజు వాసవి క్లబ్ భీమవరం వచ్చే ఇక్కడ హాస్టల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా దుప్పట్ల వితరణ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు వార్డెన్ గారు. వారికి పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ కూడా సేవా దృక్పథాన్ని మా క్లబ్ ద్వారా అందరికీ తెలియచేయటం పేరుతూ మా క్లబ్ యొక్క విశేష సేవల్లో ఇది ఒక భాగంగా దీన్ని రోజు నిర్వహించడం జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధులు కేసీ గుప్తా గారు హైదరాబాద్లో మరి ఈ వాసవి క్లబ్స్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాల తర్వాత దీన్ని మరి దేశం అంతా వ్యాప్తి చెందించాలనే ఉద్దేశంతో సుమారు ఈరోజు మన దేశంలో 1400 క్లబ్బులు 1,00,000 మంది సభ్యులతోటి ప్రతి సంవత్సరం 25 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు ఈ వాసవి క్లబ్ ద్వారా జరుగుతున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాల్లో కుల మత భేదాలు లేకుండా ఎవరికైతే ఏది అవసరమో ఆ నీడీ పర్సన్స్కి అది అందించేలాగా సేవా కార్యక్రమాలు రూపొందించడం, వాటిని మరి అన్ని క్లబ్లు కూడా చక్కగా నిర్వహించడం. ఈరోజు ఈ వాసవి క్లబ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ భీమవరం ద్వారా ఇక్కడ ఈ బీసీ హాస్టల్లో నిర్వహిస్తున్నాం. ఈ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈరోజు స్థాపించిన రోజు అకార్డింగ్ టు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం ఇన్ని చారిటీ చేయండి. సమాజంలో మన ఎంత సంపాదించుకున్నాం అనేది కాదు, సమాజానికి కూడా ఒక చారిటీ, ఒక దాతృత్వం చేయాలని సంకల్పంతో ఈరోజు ఎన్ని చారిటీ చేయమంటే వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గారు, ఇంటర్నేషనల్ ఆఫీసర్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరి అయితే ఇప్పుడే చెప్పారు, ఇక్కడి నుంచి ప్రీవియస్గా హైయర్ పొజిషన్స్లో ఉన్నారు, మీరు ఎంతమందిని తెలుసుకున్నారు మీ మేడం గారిని అడిగి? ఏ రోజైనా ఈ హాస్టల్ నుంచి అవుట్ గోయింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి తెలుసుకున్నారా? అంటే మిమ్మల్ని పొద్దున్న లెగిసిన కానించి కంటికి రెప్పలా చూసుకుంటూ మీ భవిష్యత్తు గురించి వారి కుటుంబం కన్నా ఎక్కువ సమయాన్ని ఇక్కడ హెచ్చిస్తున్నారు మీ మేడం గారు, జయంతి గారు. సార్ నా ఫ్రెండ్స్ వాడికి ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. మరి అలాగే ఓకే, ఇందాక బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. కానీ ఒక అమ్మాయి బయటకు వెళ్ళిపోతుంటే మీ దగ్గర ఎవరి దగ్గర నెంబర్ అంటే మిమ్మల్ని నెగిటివ్ చేయట్లేదు తల్లి, మిమ్మల్ని పాజిటివ్గా మార్చాలని నా ఉద్దేశం.
ఈ అమ్మాయి రేపు పొద్దున హైయర్ పొజిషన్కి ఉన్నప్పుడు ఆ అమ్మాయి కాంటాక్ట్ కావాలంటే మీ దగ్గర ఉంటుందా? ఈ అందరితోటి మీకు ఉన్న ఫ్రెండ్షిప్ని ఈ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు నువ్వు కూడా అందరినీ గుర్తుపెట్టుకోవద్దండి. ఎప్పుడు హైయర్ పొజిషన్స్కి వెళ్ళినా కూడా ఈ హాస్టల్లో మనం చదువుకున్నప్పుడు నా పక్కన ఈ అమ్మాయి ఉంది, నా ఫ్రెండ్గా ఈ అమ్మాయి ఉంది, ఒక 2 years 3 years ఇక్కడ కలిసి ఉన్నామని చెప్పి భవిష్యత్తులో మీరు ఎంత హైయర్ పొజిషన్స్కి వెళ్ళినా మీరందరూ ఒక గ్రూప్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇవన్నీ తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ నా ఆశీస్సులు అందిస్తాను. ఈ రోజున ఇది ఇన్స్పైర్ అయ్యి ఇవ్వడం చూసి మా క్లబ్ మెంబర్ అయిన సీనియర్ మెంబర్ అయిన వాసుదేవి మొన్నను నాగయ్య గారు మేడం గారికి ఈ హాస్టల్కి 5 ఫ్యాన్లు అడిగారండి. అడిగిన వెంటనే ఈయన రెస్పాండ్ అయ్యి చాలా మంచి రోజండి. వాళ్ళు అడిగిన వెంటనే కూడా ఈయన ఇవ్వడం, ఇలాగ రెస్పాండ్ అవ్వడం. తర్వాత ఈ రోజు నాకు ఈ దుప్పట్ల వితరణ కార్యక్రమానికి సహాయకరం చేసిన దాతలు వాసుదేవి అనంతపల్లి ఎన్వి చలపతిరావు గారు, అలాగే నేరేడు వెంకటకోటేశ్వరరావు గారు, శ్రీ గాదశెట్టి శ్రీనివాసులు గారు, శ్రీనివాస ప్లైవుడ్స్, అలాగే శ్రీ పెరుమల్లి సత్యబాబు గారు మరియు వాసుదేవి మారుతిరామ్ మణికంఠ, పుల్లయ్య గారు సిమెంట్ కొట్టు, అలాగే కొత్త శ్రీరామచంద్రమూర్తి రాంబాబు గారు నాకు ఈ రోజున సహాయ సహకారం అందించారండి. ఇదే రకంగా నేను ముందు సేవా కార్యక్రమాలను చేయాలని కోరుకుంటున్నాను. జైవాసవి మీరు కూడా చెప్పండి, పర్వాలేదమ్మా. జైవాసవి. వాసవి మాత అందరికీ దేవుడే. మరి ఆమె ఆశీస్సులు కనుక మన అందరికీ ఉంటే కనుక లైఫ్లో మీరు కూడా బాగా పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. వాసవి క్లబ్ ఇప్పుడు మీకు అందరికీ దుప్పట్లు ఇస్తున్నారు కదా, చూసే ఉంటారు ఈ కార్యక్రమం ఎందుకుంటున్నారు. వాసవి క్లబ్ చేసే ఎన్నో కార్యక్రమాల్లో ఇది ఒక చిన్న మచ్చుకనుక అనమాట. ఎందుకు చేస్తున్నారు అంటే అవసరాన్ని తీర్చడం కోసం వాసవి క్లబ్ ఎప్పుడైనా ఉంటుందని చెప్పడం కోసం తమ వంతు సహాయంగా ఈవేళ వాసవి క్లబ్ చేస్తున్నారు. కారణం వాసవి క్లబ్ పెట్టిన సందర్భంగా విజయవాడ హాస్పిటల్లో ఫేస్ మేకర్ చికిత్స పొందుతున్న కొనితివాడ నర్సింగ్ చెరువు గ్రామ యువకుడికి చికిత్స నిమిత్తం ఎరకరాజు హరిబాబు, ఎరకరాజు గోపాలకృష్ణరాజు, బాంబే స్వీట్స్ బాపిరాజు సహకారంతో శాసనసభ్యులు రామాంజనేయులు చేతుల మీదుగా 20,000 రూపాయల సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే అభినందించారు. కొనితివాడ గ్రామం నర్సింగ్ చెరువు గ్రామంలో 30 సంవత్సరాల యువకుడు ఫేస్ మేకర్ వేయవలసిన పరిస్థితి వచ్చింది. విజయవాడలో ఆయన వైద్యం చేయించుకుంటున్నారు. వానికి సహకరించాలని చెప్పి కొంతమంది పెద్దలు ముందుకు వచ్చి కొంతివాడ నుంచి హరిబాబు గారు, గోపాలకృష్ణరాజు గారు, భీమవరం నుంచి బొంబాయి స్వీట్స్ బాపిరాజు గారు కలిసి 20,000 రూపాయలు ఇచ్చారు. అలాగే దాతలు ముందుకు వచ్చి సహకరించినట్లయితే ఆ చిన్న వయసులో ఉన్న బాలుని ఆదుకునే అవకాశం ఉంటుంది. మనం అందరం కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ అనుబంధ సంస్థ అయిన వాసవి క్లబ్ వనిత భీమవరం వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలో 50 మంది విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు రాచపూడి మానస మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుని పిలుపు మేరకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆవిర్భావ దినోత్సవాన్ని బదిర పాఠశాల విద్యార్థులతో కలిపి జరుపుకున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వీసీఐ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా సేవలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ చీరెళ్ల పార్వతీదేవి, ట్రెజరర్ భాగ్యలక్ష్మి, సభ్యురాలు నాగమణి, కొమ్మిశెట్టి శ్యామల గౌరి, మండా ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు మాకు ఆయన ఇది స్థాపించారండి. స్థాపించిన తర్వాత అనుబంధ సంస్థలు ప్రతి ఊళ్ళో, ప్రతి జిల్లాలో, ప్రతి దేశంలో కూడా అనుబంధ సంస్థలు వచ్చాయండి. దాని రూపంగా మేము వారు చెప్పిన విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ వాసవి క్లబ్ వనితా భీమవరం ముందుకు సాగిపోతూ ఉంటుంది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు చెప్పినట్టుగా కొన్ని లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు మా వాసవి క్లబ్ వనితా భీమవరం వారు చేస్తారండి. జై వాసవి. గాంధీజీ ఆశయాలే దేశ ప్రగతి అని, జాతీయ సమైక్యతతోనే దేశ సర్వతోముఖాభివృద్ధి అని సర్ సివి రామన్ స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత, సంస్కార్ స్కూల్ ప్రిన్సిపల్ ఏ సత్యవతులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం సర్ సివి రామన్ స్కూల్, సంస్కార్ స్కూల్లో మహాత్మాగాంధీ జయంతి పక్షోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అంటరానితనం నిర్మూలన అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ప్రిన్సిపల్ సరిత, సత్యవతులు మాట్లాడుతూ విద్యార్థుల్లో గాంధీ తత్వం పెంపొందించేలా పెద్దలు కృషి చేయాలని, గాంధీ ప్రబోధనలే జాతి ఔన్నత్యానికి పట్టుకొమ్మలని, మహనీయుల జయంతి, వర్ధంతులను వారోత్సవాలు, పక్షోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ వరకు వివిధ పాఠశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని, గెలుపొందిన వారికి ముగింపు రోజున బహుమతులను అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పక్షోత్సవాలు శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మరి విద్యార్థుల్లో గాంధీ తత్వం పెంపొందించాలని, గాంధీ ఆశయాలు నెరవేర్చేలా చేయాలని, ముఖ్యంగా భావి భారత పౌరులుగా వీళ్ళందరూ కూడా గాంధీ ఆశయాలతో దేశ ప్రగతికి తోడ్పడతారని ఒక ముఖ్యోద్దేశంతో ప్రతి పాఠశాలలో, కళాశాలలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. మరి అహింస మీద, మరి అలాగే జాతీయ సమైక్యత మీద, ప్రపంచ శాంతి మీద, ఇంకా అన్ని ఈ పోటీలు నిర్వహిస్తాం. ఇవాళ సర్ సివి రామన్ అండ్ మన సంస్కార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి దానికి ఏంటంటే మహాత్మా గాంధీ ఆశయాలు నెరవేర్తాయా ఒకటి వ్యాసరచన, రెండోది ఏంటంటే గాంధీ తత్వం, దేశ ప్రగతి, ఇవి వీటి మీద జరుగుతుంది. అంచేత మీ అందరూ కూడా 2వ తారీఖున మీకు బహుమతి అందజేస్తాం తెలియదు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహనీయులు మహాత్ములైన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు సర్ సివి రామన్ స్కూల్లో వ్యాసరచన పోటీలు జరుగుతున్నాయండి. దానిలో భాగంగా శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. అంటే పిల్లల్లో మహాత్మా గాంధీ పట్ల అవగాహన కల్పించడం కోసం అతని ఆశయాల్ని మనం ఏ విధంగా పాటించాలి అన్న విషయం పైన ఈరోజు ఈ స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీ రంగసాయి గారిని అభినందిస్తూ థ్యాంక్ యూ. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదని, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే విద్యలో మరింత రాణిస్తారని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని శ్రీ మాతా ట్రస్ట్ కరుకువాడ ట్రస్ట్ ఫౌండర్ కడియం జనార్దన్ నుంచి ఆడియో సందేశంలో అన్నారు. భీమవరం మండలం బేతపూడి జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి 2023-2024లో మొదటి 5 స్థానాలు సాధించిన విద్యార్థులకు చెక్కులను మద్దాల యేసుప్రసాద్ అందజేశారు. శ్రీ మాతా ట్రస్ట్ కోశాధికారి మద్దాల యేసుప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. విద్యార్థులు చదువుకుంటేనే అభివృద్ధి సాధ్యమని, ప్రతిభ కలిగిన విద్యార్థులను పేద విద్యార్థులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశామన్నారు. అనంతరం 10వ తరగతిలో మొదటి 5 స్థానాలు సాధించిన గంటా మహాశరణ్య, పసుపులేటి సంజన, ఇరింకి మనోజ్ దుర్గాసాయి, కొట్టి దేవి, శ్రీ మహాలక్ష్మి, గుబ్బల జానకిరాములకు 10,000 రూపాయల చొప్పున మొత్తం 50,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడియం నాగభూషణం, ట్రస్ట్ అధ్యక్షురాలు కడియం బాల వెంకటలక్ష్మి, సెక్రటరీ బద్రి వెంకట్, కోశాధికారి మద్దాల యేసుప్రసాద్, ట్రస్ట్ సభ్యులు పెద్దిరెడ్డి శ్రీసాయి, కడియం శ్రీహాన్ చంద్రభూషణ్, హైస్కూల్ హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మాతా ట్రస్ట్ కరుకువాడ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నత పాఠశాల అయిన ఈ బేతపూడి గ్రామంలోని విద్యార్థులు 10th క్లాసులో 2023-24లో మంచి ఉత్తీర్ణ సాధించిన 5గురిని ఎంపిక చేయడం జరిగింది. గతంలో కూడా నేను చెప్పడం జరిగింది, మంచి ఉత్తీర్ణ వచ్చిన ప్రతి ఒక్కరికి 5గురి సభ్యులకి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ట్రస్ట్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా చాలా మంది పాస్ అవ్వడం జరిగింది. కానీ అందులో ఉత్తమ విద్యార్థుల 5గురిని హెచ్ఎం గారు ఎంపిక చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు ఒక్కో విద్యార్థికి ఇవ్వడం జరిగింది. అలాగే ఆ రోజున ఎందుకు ప్రకటించామంటే చదువులో మంచి ఉత్తీర్ణ సాధించారు, ప్రతి ఒక్కరూ ప్రతిభావంతులు అవుతారన్న ఉద్దేశంతో
ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ట్రస్ట్ ద్వారా శ్రీ మాతా ట్రస్ట్ పరుకువాడ ఆధ్వర్యంలో యుఎస్ఏలో ఉన్న కడియం జనార్దన్ గారు దీనికి ఫౌండర్, వారి సౌజన్యంతో ఈ 5గురికి 50,000 రూపాయలు అందజేయడం జరిగింది. దీనికి సహకరించిన మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాం. అలాగే ఈ కార్యక్రమంలో సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వచ్చే సంవత్సరంలో కూడా మీరు పోటీ పడి 10th క్లాసులో మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ జై హింద్. తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఆకివీడు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శాంతి పూజలు, గోపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ కోర రామ్మూర్తి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజులు మాట్లాడుతూ ఈ వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీ వేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ ఆధ్యాత్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోటుపల్లి రామవరప్రసాద్, బొల్లా వెంకట్రావు, గొంట్ల గణపతి, బీజేపీ నాయకులు సింగనూరి చిట్టిబాబు, కడ్రెడ్డి ఏడుకొండలు, జనసేన పార్టీ నాయకులు పిల్లా బాబులు, బాలాజీతో పాటు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన యొక్క కలియుగ దైవమైనటువంటి ఏడుకొండల స్వామివారి యొక్క పెద్ద తిరుపతిలో ఏదైతే లడ్డూ ప్రసాదంలో వారు మాంసాహారాల నుంచి తెచ్చినటువంటి కొవ్వు పదార్థాన్ని వాడి అపవిత్రం చేసినటువంటి గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిరసనగా ఈరోజు అంటే మనందరం కూడా ఈరోజు ఆలోచించాలా. ఒక పక్కన ఆ టెంపుల్కి ఉన్నటువంటి వనరులు కానీ ఆ స్వామివారిని నమ్మి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి వారు ఉన్నారు. వారందరినీ కూడా అవహేళన చేసే విధంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కానీ గతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికార పాలకులు కానీ అందరూ కూడా తీసుకున్న నిర్ణయం ఆ నెయ్యిలో ఏదైతే కల్తీ నెయ్యిలో మద్యం కలిపిన మాదిరిగా చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక పక్క నుంచి చెబుతూ ఉన్నారు అందరూ కూడా, మనకి చూస్తే ఆ టెంపుల్కి సుమారుగా 15,000 కోట్ల రూపాయలు రిజర్వ్స్ ఉన్నాయి, చక్కటి ఆదాయ వనరులు ఉన్నాయి. క్వాలిటీ నెయ్యిని వాడవలసిన బాధ్యత అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కానీ ఎన్నో విధాలుగా వాళ్ళు చేయవలసిన బాధ్యతలన్నీ కూడా విస్మరించేటువంటి వారి అందరికీ కూడా ఈరోజు కనువింపు విధంగా మన యొక్క ఆకివీడి నగరంలో సంబంధించి తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ నాయకులందరూ కూడా శాంతి పూజలు కానీ అదేవిధంగా గోపూజలు కానీ చేసి భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ మరి అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే అప్పుడు ఆనాటి మరి ఒక తిరుమల తిరుపతి చైర్మన్ ఒక ట్రస్ట్ బోర్డు వారు కూడా మరి పూర్తిగా విస్మరించి భక్తుల మనోభావాలు ఎక్కడో కూడా పట్టించుకోలేదు. మరి వారి పరిపాలనలో మరి ఎప్పుడు కూడా చాలామంది భక్తులు పాతగా కాళ్ళ నడకన అలిపిరి నుంచి తిరుపతి మెట్లు పైన నడిచి వెళ్ళే భక్తులు ఎప్పుడు కూడా గత ప్రభుత్వం విస్మరించింది. ఎప్పుడు కూడా భక్తులకు అన్ని రకాలైన మరి చట్టపరమైన చర్యలు తీసుకుని భక్తులకి రక్షణగా ఎన్నో విధాల సదుపాయాలు ఉన్నప్పటికి కూడా గత ప్రభుత్వంలో భక్తుల్ని పాదయాత్ర చేయకోకుండా అనేక విధాలుగా జరిపించే ప్రయత్నం కూడా గత ప్రభుత్వం చేసింది. మరి అలాంటి పునరావృతం కాకుండా ఈనాటి మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పెద్ద తిరుపతి మరి ప్రసాదాన్ని ప్రక్షాళన చేసి మరి భక్తులు వచ్చేవారికి ప్రసాదాలు కాకుండా వచ్చే అక్కడ ఉన్న సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి పూర్వం ఉన్న విధంగా ఏదైతే పెద్ద తిరుపతి వైకుంఠ వాసుడైన ఆయనకి ఎటువంటి సదుపాయం అన్నీ కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్ని విధాల మరి చర్యలు తీసుకుని అక్కడ వచ్చిన ప్రతి భక్తు మనోభావాలు గ్రహించి హిందువుల యొక్క మనోభావాలు గ్రహించి ప్రతి ఒక్కరు కూడా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ తండ్రి కోట్లాది హిందువుల మనోభావాలు వ్యతిరేకంగా ఆ రోజు
నీ తండ్రి ఈరోజు నువ్వు నాస్తికుడైన కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేసి తిరుమల యొక్క పవిత్రని మంత్ర కలిపిన వ్యక్తులుగా ఈరోజు మీరు చరిత్రలో నిలిచిపోతారు. ఎప్పటికి కూడా నువ్వు పశ్చాత్తాపం చెందకుండా కరుణాకర్ రెడ్డి చాలా మంచి భక్తులని చెప్తా, అతను స్వయంగా ప్రకటించుకున్నాను నేను నాస్తికుడిని. అలాంటి వ్యక్తిని నువ్వు చైర్మన్గా చేసి ఇందులో మనోభావాలతో ఆడుకున్న వ్యక్తి నువ్వు ఎన్ని రోజులు పశ్చాత్తాపంగా దీక్ష చేస్తే నీ యొక్క పాపం పోతుందని నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు చేసిన పాపాల కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పశ్చాత్తాప దీక్షను ప్రాశ్చిత్త దీక్షను ప్రారంభించారు. అచంచల భక్తి విశ్వాసాలతోటి తిరుమల యొక్క ప్రతిష్టని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా మారు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే నువ్వు నమ్మిన దైవం కూడా నిన్ను క్షమించమని ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నావు. మోగల్లు ఉన్నత పాఠశాలలో జరిగిన నియోజకవర్గ స్థాయి అండర్ 14, 17 సంవత్సరాల బాల బాలికల క్రీడా పోటీల్లో తమ పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు జిల్లా పోటీలకు ఎంపికయ్యారని ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంఈ సత్యనారాయణ తెలియజేశారు. పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. పీఈటీ కె శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన సమావేశంలో 9వ తరగతి విద్యార్థి బి యోగి నాయక్ రన్నింగ్, లాంగ్ జంప్లలో మొదటి స్థానంలో నిలిచాడని వివరించారు. 9వ తరగతికి చెందిన ఏ హారిక 600 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానాన్ని సాధించిందని తెలియజేశారు. అండర్ 17 విభాగంలో టి సురేఖ 100, 200 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానాన్ని సాధించిందని, 10వ తరగతికి చెందిన ఎం శ్యామ్ కుమార్ 800 మీటర్ల విభాగంలో ద్వితీయ స్థానాన్ని, అండర్ 14 విభాగంలో 8వ తరగతి విద్యార్థి కె మహేష్ 400, 600 మీటర్ల విభాగంలో ద్వితీయ స్థానాన్ని సాధించారని పేర్కొన్నారు. ఖోఖో అండర్ 14 విభాగంలో 2 బాలికలు, 3 బాలురు, అండర్ 17 విభాగంలో 6 బాలికలు, 5 బాలురు ఎంపిక చేశారని ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ వివరించారు. నిన్న జరిగినటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మోగల్ హై స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమానికి మా పాఠశాల నుంచి మండల స్థాయిలో సెలెక్ట్ అయినటువంటి 25 మంది పిల్లలు కూడా మోగల్లో మరి ఆడటం జరిగింది. అందులో 14 మంది విద్యార్థులు మరి ఫస్ట్, సెకండ్ సాధించి గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. అదే రకంగా 16 మంది విద్యార్థులు మరి ఖోఖోకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా త్వరలో జరిగేటువంటి మరి జిల్లా స్థాయి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యి ఆడటం అనేటువంటిది జరుగుతుంది. మరి నియోజకవర్గ స్థాయి, మరి మండల స్థాయి, వివిధ స్థాయిల్లో మా పాఠశాల ప్రతిష్టను ఇనుమడింపజేసినటువంటి మా విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ ఆటపాటలతో పాటుగా చదువుల్లో కూడా బాగా రాణించి మరి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని, జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా వాళ్ళందరినీ కూడా మరి ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్, జడ్పీహెచ్ఎస్ ఎన్ఆర్పి అగ్రహారం. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను పై స్థాయికి వెళ్ళాలంటే నాకు ఈ సర్టిఫికెట్, గోల్స్ చాలా అవసరం. కాబట్టి దీనికి కారణం మా పీటీ సార్. నా పేరు యోగి నాయక్. ఐఎమ్ స్టడీ 9th క్లాస్, శ్రీ ఎన్ఆర్పి అగ్రహారం జడ్పీ హై స్కూల్. మోగల్ హై స్కూల్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్స్ అయ్యి, గేమ్స్ అయ్యి, రన్నింగ్ రేస్, ఖోఖో, కబడ్డీ గేమ్స్ ఆడి సర్టిఫికెట్లు అవి గెలిచాం. థ్యాంక్స్ సార్. జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ఎన్ఆర్పి అగ్రహారంలో ఉన్న నేను స్కూల్లో చదువుతున్నాను. 10th క్లాస్ విద్యార్థిని. నేను చాలా గేమ్స్ ఆడాను. అంటే ఖోఖో, హ్యాండ్బాల్ అని చాలా గేమ్స్ ఆడాను. వాటికి స్ఫూర్తి ఏంటంటే మా పీటీ సార్. నేను ఖోఖో మమ్మల్ని ప్రోత్సహించి మా సార్, పీటీ సార్ గారు మమ్మల్ని మహదేవపట్నం తీసుకెళ్లారు. మండల స్థాయిలో మేము గేమ్ ఆడి 25 మంది సెలెక్ట్ అయ్యాం. నా పేరు సురేఖ. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను ఖోఖో, రన్నింగ్, హ్యాండ్బాల్ ఇంకా ఆడతాం. మేము సాయంత్రం 4 to 6 ప్రాక్టీస్ చేస్తాం స్కూల్లో. మహదేవపట్నం ఖోఖో సెలక్షన్స్కి వెళ్ళాం. 26 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాం. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ లెవెల్ మోగల్లో ఆడాం. గర్ల్స్ 8 మెంబర్స్, బాయ్స్ 7 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఖోఖోకి వెళ్తాం. దీనికి కారణం మా పీటీ సార్, మా హెచ్ఎం సార్. నా పేరు మహాలక్ష్మి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మొన్న మేము రోజు ప్రాక్టీస్ చేస్తాం ఖోఖో, హ్యాండ్బాల్. మన స్టేట్మెంట్స్ కూడా మేము ఆడొచ్చాం. దానికి కారణం మా పీటీ సార్,
మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి మేము అనేక రంగాల్లో ఉండాలని మా పీటీ సార్ ఎంతగానో ప్రోత్సహించారు. తుందూరు ఎంపీటీసీ ఆర్ఏటి వాసు జన్మదిన వేడుకలు భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగాయి. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, తుందూరు జనసేన నాయకులు కొట్టు మమ్మీ, బ్యాంకు బాబీ, విజ్రోతి రాఘవులు, కొడవర్తి శివప్రసాద్, యడ్ల రాంబాబు, కోపినేడి శ్రీను, శాంతి రాణి, కాలాబత్తుల నాగలక్ష్మి, కూటమి నాయకులు పాల్గొన్నారు. భీమవరం మండలం తొందూరు గ్రామ జనసేన నాయకుడు ఎంపీటీసీ ఆర్ఏటి వాసు గారి పుట్టినరోజు కార్యక్రమం మన ఆఫీసులో జరగడం చాలా సంతోషకరం. వారు ఇన్ని పుట్టినరోజులు చేసుకోవాలని, సమాజానికి మంచి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం ఆనంద గ్రూప్ తరపున 50 లక్షలు, భీమవరం భారతీయ విద్యాభవన్స్ విద్యార్థులు సేకరించిన 15 లక్షలు, మొత్తం 65 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసిన ఆనంద గ్రూప్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం బాబుకు ఆక్వా ట్రేడర్స్ 2,75,000, చినామిరం గ్రామస్తులు 2 లక్షల విరాళం అందజేత. అందరినీ కలుపుకుపోతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరికుమార్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.